నరుడి దిష్టికి నల్లని రాయైనా సరే పగిలిపోవాల్సిందే. పచ్చని చెట్టైనా భగ్గుమనాల్సిందే. ఇలాంటి నరడి దిష్టి ఇంట్లో ఉంటే పోవాలి అనుకుంటే సింపుల్ రెమెడీ. ఈ రెమెడీ చేస్తే ఇంట్లో ఉన్న నరదిష్టి దోషాన్ని నివారణ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఉన్నంతలో హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఇంట్లో నరదిష్టి ఉండడం వల్ల ఏ పనులు సక్రమంగా కాకపోవడము, గొడవలు, మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ నివారణ ఈ 2 రెమెడీస్ తోటి చేసుకోవచ్చు. అమ్మకి బంగారు పువ్వులతో అర్చన చేయలేకపోయినా బంగారం కంటే విలువైన బిల్వ పత్రాలతో అర్చన చేసుకున్నాను. ఈ అర్చన ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో ఉంటుంది. అలాగే చాలామందికి ఉండే డౌట్, టిఫిన్స్ అన్నము తిని పూజలు చేయొచ్చా, లేకపోతే పూజలు చేస్తే ఏదైనా దోషం కలుగుతుందా అని చాలామందికి ఉంటుంది. ఇంకా అలాంటి విషయాలన్నిటికీ ఈ వీడియోలో వివరణ ఇవ్వబోతున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను. ఇంకా వీడియో అందరూ చాలా బాగా చూస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా వీడియోని చూసి మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుకుంటున్నాను. మంచి మంచి విషయాలు అయితే తెలియజేస్తున్నానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రతిరోజు వీడియో చూస్తూ నన్ను చక్కగా కామెంట్స్తో మోటివేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే తెలియజేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా అందరికీ ఉండే ఫస్ట్ డౌట్ ఏంటంటే, టిఫిన్స్ అన్నము ఇలాగ తిని పూజలు చేయొచ్చా, చేస్తే ఏదైనా దోషమా అని చాలామందికి ఉంటుంది. ఇవాళటి కాలంలో మనకి బిజీ లైఫ్ అయిపోయింది. పొద్దున్నే ఉదయాన్నే బాక్సులు పెట్టడము, హస్బెండ్ని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, సో టైం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. 9:30, 10 అయిపోతూ ఉంటుంది. సో ఈలోపు మనకి నీరసం వస్తుంది. టిఫిన్ తిని పూజ చేయొచ్చో చేయరాదో అని చాలామంది నిత్య దీపారాధన చేసుకోలేకపోతూ ఉంటారు. వ్రతాల విషయానికి వస్తే టైం లేట్ అయిపోయి టిఫిన్ తింటే ఏమవుతుందా అనే ఆలోచన ఉంటుంది, భయపడుతూ ఉంటారు. కానీ మన హిందూ సంప్రదాయంలో చాలా మంచి నియమాలు అయితే ఉన్నాయండి. ఈ పూజల విషయంలో ముఖ్యంగా ఆడవారికి కన్న పిల్లల నుంచి పెళ్ళైన తర్వాత కడుపుతో ఉన్నప్పుడు, తర్వాత కొద్దిగా పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వయసుని బట్టి ఆచరించే విధి విధానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విధి విధానాలలో అతి ముఖ్యమైనది శుభ్రంగా ఉండడము, ఇల్లు నీట్గా అలంకరణ చేసుకోవడము. కొన్ని పూజలకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంక ఇందులో వచ్చేసి మనకు కడుపును మార్చుకొని పూజలు చేయాలని ఏ వ్రతాలు, ఏ నోములు, ఏ శాస్త్రాలు అయితే వివరించలేదు. మనము అలాగ చేస్తే ఫలితం కూడా ఉండదు. ఒకవేళ మీకు నిత్య దీపారాధన చేసుకోవాలనుకుంటున్నారు, వీలు కావట్లేదు, టైం ఎక్కువగా అవుతుంది అనుకున్నప్పుడు పనులన్నీ చేసుకొని కొద్దిగా ఏదైనా టిఫిన్ కానీ, లేదంటే పాలు కానీ, పండ్లు కానీ తీసుకొని చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని పిల్లలని, భర్తని చూసుకున్న తర్వాతనే ప్రశాంతంగా స్నానం చేసి చక్కగా అలంకరణ చేసుకొని పూజా మందిరాన్ని కూడా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఎటువంటి దోషం ఉండదు. మనసుని ఏకాగ్రత చేసి ఆ భగవంతుని ఆరాధించుకునే మనసు ఉంటే సరిపోతుంది. సో అలాగే ఎవరైనా చేయలేమో, మాకు ఆరోగ్యం బాగాలేదు అనుకున్నప్పుడు భయపడకుండా చక్కగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు 10 గంటలకు చేసుకుంటాము, 9 గంటలకు చేసుకుంటాము, ఎర్లీ మార్నింగ్ చేస్తాము, నీరసం వస్తుంది అంటే పాలు తీసుకోండి, టీ తాగండి. లేదు మాకు 11 గంటలకు వీలవుతుంది పూజకు అప్పుడు చేసుకోగలుగుతాం అనుకుంటే టిఫిన్ తిని చక్కగా అన్నీ చక్కదిద్దుకున్న తర్వాత ప్రశాంతంగా ఆ భగవంతుని ఆరాధించడానికి కొంచెం టైం ఎక్కువ కేటాయించుకోవడానికి చూడండి. మనస్ఫూర్తిగా ఆరాధించడానికి టైంని కేటాయించుకోండి. టిఫిన్స్ తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి దోషాలు అయితే కలగవు. ఒకవేళ వ్రతాలు చేయాలనుకుంటున్నారు, లేదు మాకు ఆరోగ్యం బాగాలేదు, సో మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నీరసం ఉంది అనుకున్నప్పుడు టిఫిన్ కూడా 11 లోపు తిన్న తర్వాత కూడా వ్రతాలను చేసుకోవచ్చు. ఇలాంటి వెసులుబాట్లు కూడా ఉన్నాయి. సో ఈ ఆహార నియమాలకి, భగవంతుని అర్చనకి ఎటువంటి కఠినమైన నియమాలు లేవు. మన మనసు ఏకాగ్రతతోటి పూజ చేసుకునే అవకాశము మనమే కల్పించుకోవాలి. చేయాలన్న తపన తాపత్రయం ఉండి ఇలాగా తిన్న తర్వాత చేయకూడదు అని అలాగనుకొని స్కిప్ చేస్తూ అయ్యో చేసుకుంటే బాగుండే అని మనసుకు అనిపించినప్పుడు తప్పకుండా ఆచరించుకోండి. ఎటువంటి దోషాలైతే రావు.
ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. ఇంక ఇలాగ ముగ్గు వేసుకున్న తర్వాత తులసి పూజను చక్కగా ఆచరించుకున్నాను. ఇంక ఇందులో నరదిష్టి నివారణకు ఒక చిన్న రెమెడీ అండి. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఏం లేదు, మన ఇంట్లో ప్లాస్టిక్ గ్లాసులు ఉంటే ప్లాస్టిక్ గ్లాసులు కానీ, లేదంటే గాజు గ్లాసులు ఉంటాయి కదా, ఆ గాజు గ్లాసులను కానీ రెండింటిని తీసుకోండి. అందులో చక్కగా నీటిని పోసుకొని ఈ నీటిలో పసుపు, కుంకుమ, అక్షంతలను వేసుకున్న తర్వాత ఈ నీరు ఎరుపు వర్ణంలోకి మారుతుంది. ఇంకా ఇలాగ చేసుకున్న తర్వాత ఇందులో మనకి నిమ్మకాయ దీపాన్ని పెట్టుకోవాలండి. నిమ్మకాయని 2 బద్దలుగా కోసుకొని రసం పిండి అది దీపం ప్రమిదలాగా తయారు చేసుకొని అందులో పువ్వొత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు వేసుకొని ఈ దీపాన్ని చక్కగా ఈ 2 దీపాలను గుమ్మం ముందు అటువైపు ఇటువైపు పెట్టి పూజ చేస్తే తప్పకుండా నరదిష్టి నివారణ అనేది జరుగుతుంది. ఇంట్లో ఎటువంటి దిష్టి దోషం ఉన్నా సరే పోతుంది. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇంకా మరుసటి రోజు ఈ నీళ్ళని ఎక్కడైనా ఎవరు తొక్కని చోట నీళ్ళలో పక్కకి పారపోయండి. ఇంక ఇలాగ మెల్లమెల్లగా చేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో నరదిష్టి ఉంటే తొలగిపోతుంది. చూసారు కదా, ఇలాగ 2 గ్లాసులలో నీళ్ళు పోసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని పువ్వులు వేసుకుంటున్నాను. వీలైతే గులాబీ రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇది చాలా మంచి దిష్టి దోషాన్ని పోగొట్టే నివారణ అండి. ఇలాగ చేయడం ద్వారా తప్పకుండా సత్ఫలితం లభిస్తుంది. ఎందుకంటే నరదిష్టికి నాపరాయి అయినా సరే పగిలిపోతుంది అంటారు, పచ్చని చెట్టు అయినా సరే బగ్గుమంటుంది అంటారు. మనం ఏదో మధ్యతరగతి వాళ్ళము, ఉన్నంతలో హ్యాపీగా ఆనందంగా ఉండాలనుకుంటాము. కొంచెం బాగా ఉన్నాము అనిపిస్తే చాలు, అందరి కళ్ళు పడిపోతూ ఉంటాయి. నరదిష్టి తగులుతుంది. దీంతో మనశ్శాంతి లేకపోవడము, అనుకోని గొడవలు రావడము, అరే ఏంటి ఇలాగ అవుతుంది, ఏంటి ఇలాగ అనుకోకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అలాంటి దోషాలు మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇంక ఈ రెమెడీ ఎప్పుడు చేసుకోవాలి అంటే మామూలుగా ఫ్రైడే రోజు మనం ఇంట్లో చక్కగా పూజను ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ టైంలో చేసుకుంటే మంచిది. ఎక్కువ శాతము ఈవినింగ్ టైము ఈ దోషానికి నివారణ అయితే చేసుకుంటే చాలా శుభప్రదం అండి. మార్నింగ్ పూట కాకుండా ఈవినింగ్ ఎలాగో ఫ్రైడే రోజు దీపారాధన చేసుకుంటాం కదా, ఇంకా ఆ దీపారాధన చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలాగా నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి పువ్వులు వేసి ఇలాగ నిమ్మకాయలని 2 నిమ్మకాయలని ఒక నిమ్మకాయ బద్ద 2 బద్దలని ఇలాగ చేసుకున్న తర్వాత అందులో వత్తులు వేసుకొని ఇది ఒక ప్రమిదలాగా తయారు చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని గుమ్మం ముందు చక్కగా గుమ్మాన్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఈ దీపాలను పెట్టుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీని చేసి చూడండి, తప్పకుండా సత్ఫలితం లభిస్తుంది. ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇంకొక రెమెడీ, ఇది ఇంతకు ముందు వీడియోలో వివరించానండి. 11 రెమెడీస్ అయితే చెప్పాను, 10 రెమెడీస్ అయితే చెప్పానండి. అందులో ఇది ముఖ్యమైన రెమెడీ. ఇది నరఘోష నివారణకి, నరదిష్టి నివారణకి ఉపయోగపడుతుందని కూడా చెప్పాను. ఇది వచ్చేసి ఒక నిమ్మకాయని తీసుకొని 2 బద్దలుగా కోసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ బద్దకి పసుపుని, ఒక నిమ్మకాయ బద్దకి ఇలాగ కుంకుమని ఇలాగ అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత ఇంకా మన ఇంట్లో 2 మట్టి ప్రమిదలు ఉంటే మట్టి ప్రమిదలు, లేదంటే ఉప్పు కదా, ఉప్పు వేస్తున్నాము కాబట్టి ఏదైనా గాజుకు సంబంధించిన బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ అయినా తీసుకోవాలి. స్టీల్ గిన్నెలు, ఇత్తడి గిన్నెలు అలాంటివి వాడొద్దు. మట్టి కానీ లేదంటే గాజుకు సంబంధించినవి కానీ వీటిని రెండింటిని తీసుకొని ఇందులో కల్లుప్పును పెట్టి పసుపు కుంకుమ వేసి కొద్దిగా అక్షంతలు వేసుకొని ఈ 2 నిమ్మకాయ బద్దలను రెండిట్లో ఒక దాంట్లో పసుపుది, ఒక దాంట్లో కుంకుమది ఇలాగ చేసుకొని పెట్టుకొని ఇవి కూడా గుమ్మం ముందు పెట్టుకోవాలండి. ఇలాగ ఈ 2 రెమెడీస్ అయితే నరదిష్టి నివారణను తొలగించే విధానంలో అతి ముఖ్యమైనవి. ఇంక ఇలాగ చక్కగా అన్నీ తయారు చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను. ఇంకా గుమ్మం ముందు ఈ రెండింటిని పెట్టి పూజను ఎలాగ చేసుకోవాలి అనేది అయితే వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అంతే కదండి, మిడిల్ క్లాస్ వల్లము మనము చిన్న చిన్న పూజలు, చిన్న చిన్న రెమెడీస్ మనకి అనువైనవి వీలైనవి చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే గెయిన్ అవుతుంది. ఇలాగ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఈ దీపాలను ఇలాగ వెలిగించుకొని అటు ఒక దీపము ఇటు ఒక దీపము గ్లాసు ఇలాగ పెట్టుకుంటున్నాను. ఇంకా డిస్పోజబుల్ గ్లాస్ అయితే బెస్ట్ అండి, ఎందుకంటే మనము ఇది నీటిని పడవేస్తాము కదా, అలాగే ఈ గ్లాసులను కూడా
మనము పడవేస్తాము కాబట్టి ఇంకా ఆ దిష్టికి సంబంధించిందంతా తొలగిపోతుంది. ఇంక ఇలాగ పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమలు వేసి గుమ్మానికి దీపము జ్యోతి చూపించడము, తర్వాత పూలతో అలంకరణ చేసుకోవడము, ఇలాగ చేస్తే ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకున్నట్టుగా ఉంటుందండి. ఇలాగా వీధి ద్వారానికి అంటే గుమ్మానికి ప్రతి శుక్రవారము పూజను ఆచరించడం ద్వారా మెల్లమెల్లగా లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. మన ఇంట్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, గొడవలు, మనశ్శాంతి లేకపోవడము ఇవన్నీ మెల్లమెల్లగా తొలగిపోయి మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే గెయిన్ అవుతుందండి. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే నేను ఎక్కువగా చక్కెర పలుకులే పెడతాను. ఇంక ఈ చక్కెర పలుకులు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మనకి నల్ల చీమలు ఉంటాయి కదండి, అవి ప్రతిరోజు వస్తాయండి తులసి కోట దగ్గరికి. ఎందుకంటే నిత్యం తులసి కోట పూజ చేస్తాను కాబట్టి, అక్కడ చక్కెర పలుకులు పెడతాను కాబట్టి ప్రతి నిత్యం వస్తాయి. ఇంకా ఈ చక్కెర పలుకులను ఆ నల్ల చీమలు తిని అంటే వాటికి ఆహారంగా ఇవ్వడం ద్వారా కూడా మనకి శని నివారణ కూడా జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్నవి మనకి అనుకూలమైనవి పాటిస్తూ ఉంటే తప్పకుండా గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఎక్కువగా ఖరీదైన వాటిని చేస్తేనే తొలగిపోతాయి అనేది కాదు, ఇలా సింపుల్ రెమెడీస్ చేసుకోండి, చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా సరే ఇలాగ ఆచరించడం ద్వారా మనకున్న కష్టాలు ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, మైండ్ రిలాక్స్ అవుతుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యము మనకి కలుగుతుంది. ఎందుకంటే చేస్తున్నాను కాబట్టి నాకు అనుభవంతో చెప్తున్నాను. ఇలాగ చేసుకుంటూ వెళ్ళడమేనండి ఎన్ని కష్టాలున్నా సరే. ఎందుకంటే మన జీవితము మనమే అనుభవించాలి, మన కష్టాలని మనమే సాల్వ్ చేసుకోవాలి. భగవంతుడి అనుగ్రహం కోసము ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలాగ ఆచరిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు ఆ భగవంతుడు మనకి మంచి జీవితాన్ని అయితే ప్రసాదిస్తాడండి. దేవుడు నమ్మకంతో చేసేవారికి ఎటువంటి పరీక్షలు పెడతాడు అంటారు కదా, చేసేవారికే పరీక్షలు, మొక్కేవాడికి కన్నీళ్ళు అని చెప్తూ ఉంటారు కదా, అంతే. ఇంకా ఎప్పుడో ఏదో ఒక రోజు ఈ పూజలకి వ్రతాలకి తప్పకుండా ఫలితం ఇస్తాడు. అలాగా ఏ పూజ చేసినా ఏ వ్రతాన్ని చేసినా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే మనం చెయ్యాలి. అప్పుడే మనకి సత్ఫలితాలు అయితే లభిస్తాయి. చూసారు కదా, ఇలాగ చక్కగా దీపాలు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసి అందంగా గుమ్మాన్ని అలంకరణ చేసుకొని అందంగా ఇంటి వాకిలిని ఇలా ముగ్గులతో లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వారానికి ఒకసారి చేసుకోండి. మీకు ఒక అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతుందండి. ఇంట్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే ప్రతి శుక్రవారం ఇల్లైతే ఇలా దేవాలయంలాగా మారిపోతుంది. ఒక అద్భుతమైన అనుభూతి అయితే వస్తుంది. ముగ్గు ఎలా ఉంది కామెంట్లో తెలియచేయండి. ఇంకా అందమైన ముగ్గులు వేసుకుంటూ ఇలాగా పూజ అనగానే అక్కడ కూర్చోవడానికే చూస్తాము, ప్రసాదాలు చేయడానికి చూస్తాము, టైంని ఎక్కువగా అలాగా కేటాయించడానికి చూస్తాము. కానీ ప్రతి పనిలో భగవంతుని ఆరాధననే ఉంటుంది. ఆ పనులన్నీ కలిస్తేనే పూజ నేనంటాను. చూసారు కదా, ఇంక ఇలాగైతే తులసి పూజ కూడా పూర్తయిపోయింది. ఇంకా గుమ్మం ముందు ఇలాగా ఆరాధన చేసుకున్న తర్వాత ఇంకా చక్కగా ఇంట్లో దేవుడికి అయితే బిల్వపత్ర అర్చన చేశాను అమ్మవారికి అష్టోత్తర నామాలతోటి. చూసారు కదా, ఇలాగ దీపము, తర్వాత మనము ఉప్పు పెట్టిన నిమ్మకాయలు ఉంటాయి కదా, అటొకటి ఇటొకటి పెట్టుకున్నాను. ప్రసాదంగా చక్కెర పలుకులను పెట్టాను, ధూపాన్ని వేశాను. ఇంక ఇలాగ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇది మంచి రెమెడీ. ఇంకా ఇలాగ తులసి కోటను కూడా నిత్యం ఇలాగ ఆరాధించాలి. ఆరాధిస్తే ఈ తులసి కోట పూజ కూడా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా తులసి మనని రక్షిస్తుంది. తులసి ఇంటికి రక్షణ కవచము. మనము ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయనుకోండి, తులసి చెప్తుంది. తులసి పండిపోవడం కానీ పాలిపోవడం కానీ అలాగే జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులైనా ఆవాహన అయితే కనుక ఇంట్లో బాగా లేకపోతే ఈ తులసియే మనకి చెప్తుంది. తులసి ఎప్పుడు నిండుగా కలకలలాడుతూ ఉంది అంటే ఆ ఇంట్లో ఎటువంటి దుష్టశక్తికి ప్రవేశం లేదు, దైవశక్తి ఉందనేది నిరూపణ చేసేదే తులసి. ఇంక ఇలాగా తులసి పూజ, గుమ్మం ముందు ద్వారలక్ష్మి పూజను ఆచరించుకున్న తర్వాత ఇంట్లో పూజకు సంబంధించి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ఇంట్లో ఎప్పుడు
మందిరం ముందు ఇలాగ పీట పెట్టుకుంటాను. పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ముగ్గు వేసుకున్న పీట పెట్టుకున్నాను. ఇంకా దీపారాధన చేసి దీపాలను ఇలాగ పెట్టుకుంటున్నానండి. ఇంకా కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోవడము, తర్వాత ప్రతి శుక్రవారము ఇలాగ ఐశ్వర్య దీపము దొడ్డుప్పు దీపాన్ని కూడా పెట్టుకోవడం ద్వారా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తున్నారు. బిల్వపత్ర అర్చన కోసము బిల్వపత్రాలు సేకరించుకున్నానండి. బిల్వపత్రాలు ఈ కాలము ఇప్పుడు ఈ సమయంలో చక్కగా ఎటువంటి అంటే ఇగుర్లు వస్తాయి, ఆకులు ఎంత బాగా ఉంటాయో ఇప్పుడు అర్చన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బిల్వపత్ర అర్చన విషయానికి వస్తే బిల్వపత్రాలు ఎటువంటి చిల్లులు లేకుండా ఉన్నవి చూసుకొని ఒక్కటైనా సరే పెడితే అది బంగారం కంటే విలువైన అర్చనగా చెప్తారు. అందుకోసం ఇంకా బిల్వపత్రాలు నాకు ఈ కాలంలో దొరికాయి. అందుకే అమ్మవారికి 108 బిల్వపత్రాలతోటికి అష్టోత్తర నామాలతోటి అర్చన చేసుకున్నాను, పూలతోటి అర్చన చేసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుందో అండి ఇలాగ చేసుకుంటూ ఉంటే. పూజలకు ఎటువంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదండి. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. చక్కగా ఇంటి ముందున్న పూలు తీసుకొచ్చుకుంటాను. దీపారాధనకి ఇంత వత్తి వేసి దీపం పెట్టుకొని ఆ సాంబ్రాణి వేసి పండో ఫలమో పెట్టుకొని అమ్మను అలాగా ఆరాధించుకుంటే మనసుకి ఎంతో ఆనందం, ఎంతో తృప్తి. ఈ వారం ఇలాగ పూజ చేసుకున్నానమ్మా, నాకు ఏదైనా కష్టం వస్తే నువ్వే చూసుకోవాలి, ఏదైనా కష్టం కలిగితే నువ్వే, ఆపదలు కలిగితే నువ్వే రక్షించాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం క్షీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనే సరసిజాం వందే ముకుందప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని ఇలాగ చక్కగా బిల్వపత్రాన్ని ఒక్కొక్క పత్రాన్ని పెట్టుకుంటూ అమ్మని ఆరాధించుకుంటూ అలాగ తన్మయత్వంతో ఒక్క 15 నిమిషాలు అలా పూజ చేసుకుంటే ఎంతో అద్భుతమైన అనుభూతి. నా మనసు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఆ అమ్మవారు కూడా అనుకుంటానండి, నాకు అన్ని అవకాశాలు చక్కగా కల్పిస్తుంది. ఎందుకోసం అంటే అంచెలంచెలుగా తన పూజని తన మీద భక్తితో ఇలాగ చేసుకుంటున్నానో ఏమో, కానీ నాకు అవకాశాన్ని కల్పిస్తుంది. నా పూజలకు ఇలాగ కలకలలాడేలాగా నా మనసుని, నా ఏకాగ్రతని తనకు నచ్చినట్టుగా మలుచుకుంటుంది అమ్మవారు అనిపిస్తుంది. ఎందుకంటే నాకున్న పరిస్థితులు, నాకున్న మనసుకి, నాకున్న ఇబ్బందులకి ఇంత అద్భుతమైన పూజలు చేసుకుంటున్నానంటే ఆ అమ్మవారి అనుగ్రహమే అని చెప్పాలండి. ఎందుకోసం అంటే అమ్మ అలా కరుణిస్తుంది. ఒకప్పుడు మొదలుపెట్టిన పూజ చిన్నగా చేసుకుంటూ ఇలాగ చేసుకుంటే బాగుండు, అలాగే చేసుకుంటే బాగుండండి ఎప్పుడో మనసులో ఆలోచన ఉండేది. కానీ వీలు కాదేమో అనిపించేది. కానీ ఇంత సులువుగా అనుకున్న పూజలు, అనుకున్నవన్నీ తనకు నచ్చినట్లుగా సునాయాసంగా చేయించుకుంటుంది. నాకు అమ్మవారి అనుగ్రహం అయితే ఉందనే అనుకుంటానండి. ఇంకా కష్టాలు అంటారా, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. అమ్మ ఉంది, నన్ను చూసుకుంటుందనే నమ్మకము. అలాగ నడుస్తూ అలాగ చేసుకుంటూ ఇలాగ ఈ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికే చూస్తున్నాను. మీరు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండండి. మీ మంచి మనసుని ఏకాగ్రతగా చేసుకోండి. మీ ఇంటిని ఇలాగా వారానికి ఒకసారైనా సరే అమ్మవారిని ఆరాధిస్తారా, లక్ష్మీనారాయణని ఆరాధిస్తారా, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారా, ఏ దైవాన్ని అయినా ఆరాధించండి, మనస్ఫూర్తిగా ఆరాధించండి. చక్కగా దేవుడు మనకు అన్నీ అనుకున్నవన్నీ నెరవేరుస్తారు. ఇలాగైతే పూజ అయిపోయిందండి, అద్భుతంగా చేసుకున్నాను. మనసుకి చాలా సంతోషంగా ఉంది. ఇంకా అమ్మని ఇలా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, అమ్మ చక్కగా నాకున్న కష్టాలన్నీ తొలగించు అని వేడుకొని ఇలాగైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇలాగా బిల్వపత్ర అర్చనలో అలాగ ధూపంలో అమ్మ ఎంత బాగా కలకలలాడుతూ కనిపిస్తుందో
చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలాగనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా సరే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చివరి వరకు చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.